చిత్ర గారు 8 నెలల నుంచి చూస్తున్నాం పరిపాలన. ఈ రోజున దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి గారు నువ్వా నేనా అన్నట్లుగా పరిశ్రమలు తీసుకొచ్చేదానికి రిప్రజెంటేషన్లు ఇస్తున్న పరిస్థితి. గతంలో ఇదే దావోస్ పర్యటనలకు వెళ్ళాలంటే అక్కడ చలిగా ఉంటుంది, నేను వెళ్ళలేనని చెప్పి అప్పుడు ఐటీ శాఖ మంత్రి చెప్పడం కానివ్వండి, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రశ్న అడిగితే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రశ్న అడిగితే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి ఆయన దిక్కులు చూడటం కానివ్వండి. ఇప్పటికైనా ప్రజలు ఒక కన్క్లూజన్కి వచ్చి ఉంటారంటారంట ఈ రోజున చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళ హయాంలో, వీళ్ళ నేపథ్యంలో అమరావతికి తిరుగుండదు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటారా? ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగానండి. ఖచ్చితంగా మన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇప్పుడు ఖచ్చితంగా అమరావతికి తిరుగు ఉండదు. ఎందుకంటే దానికి ఉదాహరణ నిన్న అమిత్ షా ఇక్కడికి వచ్చారు. అమిత్ షా ఇక్కడికి వచ్చి కూడా చాలా బాగా మాట్లాడి వెళ్ళారు. ఆయన కూడా అమరావతికి ఖచ్చితంగా మేము నిధులు ఇస్తాము, అమరావతిని బాగా డెవలప్ చేస్తామని కూడా ఆయన చెప్పి వెళ్ళారు. అలాగే అమరావతికి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమరావతికి కొన్ని వేల కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది. అలాగే మన పోలవరానికి కూడా చాలా ఫండ్స్ రిలీజ్ చేసింది. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో ఏపీ క్యాపిటల్ అమరావతి అని, అమరావతికి పోలవరాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పి అవి కూడా కట్టుబడి ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అండి. దానికి ఇదే నిదర్శనం. అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు దావోస్ వెళ్ళారు. మనం చూస్తున్నాం దావోస్ వెళ్ళిన వెంటనే వీళ్ళు ఎంత చక్కగా అక్కడంతా మాట్లాడుతున్నారు. మన లోకేష్ బాబు గారు కూడా మాట్లాడుతున్నారు, పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు మనకి అదర్కు కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన దావోస్ వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా దావోస్లో జరిగే మీటింగ్లో ఆయన పాలు పంచుకుని ఎన్నో కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక దావోస్లో మీటింగ్ ఉంటే దావోస్లో ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి అడగాలని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉంటే దావోస్ వెళ్తే ఏమొస్తాయి, దావోస్లో ఏముంది, అక్కడ చలి తప్పించి అక్కడ వెళ్ళి ఏం తీసుకురావాలి అన్నాడు. అలాగే తర్వాత ఒకసారి వెళ్ళాడు ఆయన, ఐటీ శాఖ మంత్రి గారు ఇద్దరు వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఏదో క్వశ్చన్ అయితే ఇట్స్ చాలా టూ లెంగ్తీ క్వశ్చన్ అని చెప్పేసి మాట దాటేసేసాడు. ఆయన చాలా అత్యుత్సాహంగా నేను చాలా కంపెనీలు తెచ్చేస్తాను, నేను చాలా ఫ్యాక్టరీలు తెచ్చేస్తాను, ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించేస్తాను, ఎన్నో ఇస్తానని చెప్పి చివరికి కొబ్బరికాయలు కొట్టే షాపు, చికెన్ షాపు, మటన్ షాపు, రొయ్యలు ఎలా అమ్మాలి, చికెన్ ఎలా కొట్టాలి, అలాంటి షాపుల్ని తెచ్చి ఇదిగో ఇదే అని చెప్పేసి మీకు నేను చూపించే ఉపాధి ఇదేనని చెప్పి చాలా ఘనంగా చెప్పుకున్నాడు ఆయన. వాళ్ళ మంత్రులు కూడా చాలా ఘనంగా మటన్ షాపుల ఓపెనింగ్లు, చికెన్ షాపుల ఓపెనింగ్లు, రొయ్యల షాపుల ఓపెనింగ్లు, సెలూన్ షాపుల ఓపెనింగ్లు, ట్యాప్ల ఓపెనింగ్లు వెళ్ళి చాలా ఘనంగా ఫీల్ అయిపోయారు అప్పుడు మంత్రులు కూడాను. వాళ్ళ నేతృత్వం అంత దరిద్రంగా ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా 20 సంవత్సరాల ముందే ఉంటుంది. ఆయన ఆలోచనతో ఎవరూ పోటీ పడలేము అసలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎంతంటే మొన్నే మనం చూసాం, 2047కి ఆయన ఇచ్చారు. ఆయన విజనరీ ఎంత ఉందో కూడా చూపించారు. ఆయన విజనరీతో పోటీ పడాలంటే మామూలు వ్యక్తులకు అసలు సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు దావోస్ వెళ్ళి అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడి మనకు అనకాపల్లిలో ఒక సెడ్జ్ గురించి మాట్లాడారు. అలాగే కొన్ని సెడ్జ్ల గురించి మాట్లాడి వాటన్నిటి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకొస్తామని చెప్పి ఆయన ఎంతో ఇదిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే మన లోకేష్ బాబుని చూస్తున్నాం మనం. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. చాలా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ తను. దాంతో ఆయనకి కూడా చాలా అవగాహన ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద లోకేష్ బాబు గారికి ఆయన విద్యాశాఖ మీద కూడా ఎంతో అవగాహన వచ్చేసింది. ఆయన కూడా వెళ్ళి ఈరోజు అక్కడ ఎంతో మందితో మాట్లాడుతూ ఆయన కూడా ఎన్నో పెట్టుబడిదారులు అందరితో కూడా మాట్లాడుతూ ఆయన తన ఇదిని కూడా రుజువు చేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అదనమాట అండి ఇప్పుడు దావోస్లో జరిగే ఇది చూస్తూ ఉంటే మనకే ఎంతో ఆనందంగా వేస్తుంది. మళ్ళీ ఎన్నో కంపెనీలు వస్తాయి, ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే లోకేష్ బాబు చెప్పారు, యువగళంలో చెప్పారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. అలాగే రేపు దీని మీదే ఇలా స్టెప్స్ చేస్తున్నారు లోకేష్ బాబు గారు. ఆ యువగళంలో చెప్పిన విధంగానే 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కోసం ఆయన ప్రతి అడుగు ముందుకు వేస్తున్నారు అనమాట. ఒకవైపు పరిపాలన, ఒకవైపు అమరావతి డెవలప్మెంట్ కానివ్వండి, లేదా పోలవరం నిధులు తీసుకొచ్చే అంశం కానివ్వండి, లేదా కేంద్రం నుంచి మనకి రావాల్సినటువంటి అనేక రాయితీలు కానీ ఇవన్నీ వీటి మీద వీళ్ళు శ్రద్ధ పెడుతుంటే అంబటి రాంబాబు గారు లేకపోతే రోజా గారు ఈ రోజున 8 నెలల తర్వాత బయటకు వచ్చిన రోజా గారు అసలు అరాచకంగా ఉంది, మేము ప్రశ్నిస్తాం,
మా అన్న బ్లడ్ లో ఇంకా భయం లేదని చెప్పి అవే పాత పాటలు పాడుతుంటే ప్రజలు ఇంకా రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా మేడం? ఎవరిని ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తే చెప్పుతో కొడతారు జనాలు. రోజా గారికి ఇంకా తెలియదేమో, అంబటి రాంబాబు గారికి రోజా గారికి ఏం ప్రశ్నిస్తారు? ఏం జరిగిందని ప్రశ్నిస్తారు? అరాచకాలు జరిగినాయి అన్నారు. మీ ప్రభుత్వంలో జరిగిన ఎన్ని అరాచకాలు ఉందో మీకు ఏమైనా గుర్తున్నాయి అసలు? మీ ప్రభుత్వంలో ఎంతమంది జీవితాలు నాశనమైనయో, ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎన్ని అమానుషాలు జరిగినాయో, ఎన్ని దారుణాలు జరిగినాయో వీళ్ళకి అసలు ఏమన్నా గుర్తుందా? రోజాకి కానీ అంబటి రాంబాబు కానీ ఎవరికన్నా? ఈరోజు గురువింద గింజ సామెతలాగా ఉంది వీళ్ళని చూస్తూ ఉంటే. వీళ్ళు వచ్చి ఎక్కిరించక్కర్లేదు, వీళ్ళు వచ్చి ఏదో మేము ప్రశ్నిస్తామంటారు. ప్రశ్నిస్తే మిమ్మల్ని మీకే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెబుతారు ప్రజలు. అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించాలి. రోజా ఏంటి, అంబటి రాంబాబు ఏంటి? సో మొత్తం మీద అయితే చెప్పినట్టుగా పథకాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఈ పండక్కి ఉచిత బస్సు ప్రయాణాలు కూడా రావాల్సింది 2-3 రోజులు వరకు ప్రకటిస్తామంటున్నారు. మొత్తం మీద అంటే నిదానంగా అయినా సూపర్ 6 ఏదైతే వాళ్ళు చెప్తున్నారో కేవలం బూటకపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి వచ్చారు అని చెప్తున్నారు. అవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సూపర్ 6 హామీలు పథకాలు తొందరలోనే ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందా మేడం? ఖచ్చితంగానండి. వీళ్ళు ఇప్పుడు ఆ పథకాలు ప్రజలందరూ తీసుకుని హ్యాపీగా ఉండటం వీళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు అలో లక్ష్మణ అంటే ఏడవాలి, అలో లక్ష్మణ అంటే ఏడ్చి వీళ్ళ చుట్టూ కాళ్ళ చుట్టూ తిరగాలని వాళ్ళ కోరిక. ప్రజలు ప్రశాంతంగా బ్రతకడం, ప్రజలు ప్రశాంతంగా 5,000 నోట్లోకి వెళ్ళటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ ఇచ్చేశారు సార్. 4,000 అన్నారు. ఫస్ట్ అంటే 7,000 ఇచ్చారు, తర్వాత 4,000 1వ తారీఖు కల్లా ఇస్తున్నారు. 1వ తారీఖు కల్లా వేస్తున్నారు. ఆ 1వ తారీఖు అయితే హాలిడేస్తే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. అలాగే వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఎంతో ఇదిగా అన్నా క్యాంటీన్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతి పేదవాడి కడుపు నింపుతున్నారు. ఒక ఆటో అతను అవనివ్వండి, ఒక రిక్షా అతను అవనివ్వండి, ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపుతున్నారు. అలాగే ఆ తర్వాత మనం చూసాం, ఇప్పుడు రేపు ఉచిత ఇసుకని అవన్నీ కూడా ఫ్రీ చేసేసారు. మొత్తం ఇసుకంతా ఫ్రీ చేసేసారు. ఎక్కడెక్కడ ఊళ్ళలో వాళ్ళైతే ఎడ్ల బళ్ళలో తీసుకెళ్ళిపోతున్నారు. చిన్న తోపుడు బళ్ళ మీద కూడా ఇసుక తీసుకెళ్ళిపోతారు, ఫ్రీ చేసేసారు. అలాగే మన దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేశారు. మన రైతు భరోసా కూడా ఇద్దామనుకున్నారు. దాని ప్రొసీజర్ జరుగుతూ ఉంది. రేపు ఉగాదికి ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నారు. ఉగాదికి ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నారు. ఏప్రిల్లో తల్లికి వందనం ఇస్తున్నారు. ఆ తర్వాత ఆడబిడ్డ నిధి ఇస్తారు. సంవత్సరం లోపు మొత్తం 6 పథకాలు ముందు ఫుల్ఫిల్ చేసేస్తున్నారు, కంటిన్యూ చేస్తారు. అవి తట్టుకోలేక వీళ్ళు ఇష్టం వచ్చిన ప్రేలుతున్నారు. ప్రేలాపనలు అన్నమాట వీళ్ళు అన్నీ కూడా. ఏ దెయ్యాలు వేదాలు వల్లిస్తాయంటారే అలాంటి మాటలు ఇక్కడ ఎవరు లెక్క చేసే వాళ్ళు లేరు. ప్రజలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బాగా ఎంతో ఆనందంగా, ఎంతో ఇదిగా ఆశీర్వదిస్తూ వాళ్ళు కూడా ఆనందంగా బ్రతుకుతున్నారు. సుచిత్ర గారు, ఈ రోజున గత 5 ఏళ్లలాగా జనాల్లోకే రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసిన ఆయన ఈ రోజు నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, నేను ప్రశ్నిస్తాను అంటున్నాడు. నిజంగా జనాలు ఆయన రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారంటారా? ఆయన అడిగినట్టు సన్మానం చేసే పరిస్థితిలో ఉన్నారంట? ఏమొస్తాడండి ఆయన? ఏమొస్తాడు? కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచింది ఆయనే. ఎన్నిసార్లు పెంచాడు కరెంటు ఛార్జీలు? ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు? మొన్న అయ్యో కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, మనందరం ర్యాలీలు చేయాలి, మనందరం ప్రజల్లోకి అన్నారు. వెళ్తే అసలు మొహాలు చూడాలి ప్రజల మొహాలు. ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెంచింది ఈయన, బస్ ఛార్జీలు పెంచింది ఈయనే పెంచి ఏదో దొంగ అన్నట్టుగా ఈయనే కరెంటు ఛార్జీలు పెంచి అబ్బో కరెంటు ఛార్జీలు పెరిగిపోయి మనమందరం కూడా మన కేడర్ అందరూ కూడా వెళ్ళిపోవాలి ప్రజల్లో. కంటే ప్రజల మొహాన్ని చూసిన పాపాన పోలేదు. ఒక్క నాయకుడు మొహం ఎక్కడ ప్రజలు చూడాల. ఆఖరి కాల నాయకులకే డౌట్ వచ్చింది. ఆయనకే చెప్పారంట, సార్ మనమే పెంచి మనమే ప్రజల్లోకి వెళ్ళటం ఏంటండి, ఇది ఎంతవరకు సమంజసం? వద్దంటే ఆయన ఆగిపోయాడు. ఎప్పటి నుంచో నేను వెళ్తా ప్రజల్లోకి అని ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటే ఇప్పుడు లండన్లో కూర్చున్నాడు. ఇలాంటి వాళ్ళు ప్రజల్లోకి వస్తే ప్రజలు ఏదో ఈయన చుట్టూ చేరిపోయి ఈయన ఏదో హర్షించేస్తారనుకోవడం చాలా హాస్యాస్పదం. ప్రజలు ఇలా మొహం కూడా చూడరు. మనం చూసాంగా తిరుపతిలో ఒకటి జరిగితే ఎవరైనా ఐసీయూలో ఉన్న మెంబర్స్ ఆ పేషెంట్స్ దగ్గరికి అంతమంది జనాన్ని వేసుకెళ్ళి వాళ్ళు సెలైన్ బాటిల్స్ లాగేసి సెలైన్ స్టాండ్లు పక్కకు తోసేసి, అంటే అంత ఆర్భాటంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి నీకు? హాస్పిటల్ లోపలికి పని, బయట కూడా కాదు, హాస్పిటల్ ఐసీయూలోకి. ఇదిగో ఇలాగే ఉంటాయి నా తొగ్లక్ పనులు. అలాగే ఈ తొగ్లక్ ఇంకా మారలేదు. ఆయన అలాగే తొగ్లక్ పనులు చేస్తానే ఉంటాడు. ప్రజలు ఏమీ నమ్మరండి ఈ తొగ్లక్ మంత్రి. ఇంకా మీరు ఆశలు పెట్టుకోవడం దండగా. దయచేసి మీరు పిచ్చి ఆశయం పెట్టుకోవద్దు వైకాపా వాళ్ళు ఎవరు కూడా.